అందరికీ నమస్తే. నేను భార్గవ్. నా వెనకాల కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మహిదర్. జబర్దస్త్ మహిదర్ అంటారు. అంటే జబర్దస్త్లో వేషాలు వేసుకుంటూ రంగులు వేసుకొని యాక్టింగ్ చేసేటటువంటి ఒక చిన్న యాక్టరో సంథింగ్. జబర్దస్త్లో చేసినటోళ్ళని ఏమంటారు? ఈ మహిదర్ అనేటోడు ఏం చేసిండు? తెలంగాణ మీద విషం చిమ్మిండు. ఇగో తెలంగాణ మొత్తం కాదుకొని హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బు ఉందా పోని? సిద్ధంగా ఉన్నారా పోని? ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఈ మహిదర్ అనేటోడు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ తెలంగాణ ప్రజలకు కనపడితే మాత్రం తోలు తీస్తామని చెప్పి కింద కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోల కింద ఇడుపు కాగితం అనే సినిమా మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పుడు తెలంగాణ ఆంధ్ర విభేదాలు ఈ నెటిజన్ల మధ్య రచ్చ పెరిగింది. అందులో భాగంగా కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు వీడొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆస్తులు మా ఆస్తులు, ఆంధ్ర వాళ్ళ ఆస్తులు అమ్మితే తెలంగాణలో దగ్గర పైసలు ఉన్నాయి కొనడానికి అని చెప్పి మాట్లాడిన వీడు హైదరాబాద్లో ఉంటాడు. జబర్దస్త్ ఇక్కడ జబర్దస్త్ ప్రోగ్రామ్ మేనేజర్ హైదరాబాద్లోనే కదా, ఎక్కడో ఒక దగ్గరే కదా, తెలంగాణలోనే కదా. ఇక్కడ యాక్టింగ్ చేస్తాడు, ఇక్కడ బిజినెస్లు చేస్తారు, ఇక్కడ డ్రామాలు చేస్తారు, అన్ని చేసి మళ్ళీ తెలంగాణ మీద విషయం చిమ్ముతారు. సో ఈ మహిదర్ అనేటోడు కనపడితే పొట్టు పొట్టు కొడదామనే చాలా మంది చూస్తున్నారు. మనం కూడా ఒకసారి ఫోన్ చేద్దాం మహిదర్కి. నాకు తెలిసి ఫోన్ ఆఫ్ చేసుకొని ఉండొచ్చు, ఎందుకంటే ట్రోల్ అవుతున్నాడుగా బాగా. వీళ్ళు ఫోన్లు చేసి దమ్ చేస్తారు కదా, తంతమంటారు కదా. నువ్వు తప్పు చేయకపోతే వీడియో ప్రైవేట్లో ఎందుకు పెట్టినావా మహిదర్? నిన్ను ఆర్ట్స్ కాలేజ్కి ఏలాడ తీస్తే తెలుస్తుంది నీకు. ఆర్ట్స్ కాలేజ్కి ఏలాడ తీసి అమరవీరుల స్తూపాన్ని కట్టేయాలి నేను నీలాంటోని. తెలంగాణ ఎట్లొచ్చిందో తెలియదు, తెలంగాణ గురించి తెలియదు, తెలంగాణ మీద సెటైరికల్గా మాటలు. మళ్ళా నీ ఎన్ని కోట్లు సంపాదించినావు నువ్వు? కొంటావా? ఈడ కోకపేటలో ఒక ఎకరం భూమి కొని నీకు దమ్ముంటే ఎకరం భూమి కొనలేస్తావా నువ్వు? ఫోన్ ఎత్తితే చెప్తాను ఈ సంగతి. ఫోన్ ఎత్తాలి. వీడియో ప్రైవేట్లో పెట్టిండు. మళ్ళీ ప్రైవేట్లో ఎందుకు పెట్టాలి? అంత భయం ఉన్నోడు. తర్వాత సారీ చెప్తుండు. ఆ సారీ కూడా ఎట్లా చెప్తున్నాడు? సెటైరికల్గా చెప్తున్నాడు. సారీ కూడా తప్పైంది, మరి మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అని చెప్పి ఆ చెప్పే విధానం వేరే ఉంటుంది కదా. సెటైరికల్గా సారీ చెప్పి వీడియో ఏదో చూసిన నేను. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడే మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేము అంటున్నాం, వట్టిగా అనట్లేదు. ఇదేమన్నా తెలంగాణ పాకిస్తాన్లో ఉందా, పాలిస్తాన్లో ఉందా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పి మొన్న ఒక ఆయన అనిపోయింది కదా. ఇప్పుడు ఆయనను చూసి మీరు అందరు తయారయ్యారు ఇట్లా. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, జబర్దస్త్ మహిదర్, నువ్వు జబర్దస్త్లో డ్రామాలు వేసుకుంటావు, నీకేదో యూట్యూబ్ ఛానల్ ఉంది, అవన్నీ అది అమ్మేయడానికి కూడా రెడీ అయినావంట. ఫస్ట్ నీ పరిస్థితి ఏందో నువ్వు చూసుకో. నీ బతికే బాగలేదు. మళ్ళీ నువ్వు తెలంగాణ ఆస్తులు తెలంగాణలో కొనే అన్ని పైసలు తెలంగాణలో ప్రజలకు ఉన్నదా, వాళ్ళకు ఉన్నదా, అంత సీన్ ఉన్నదా అని మాట్లాడుతున్నావు కదా. నీ సీన్ ఏందో చెప్పు. హైదరాబాద్లో ఒక ఎకరం భూమి కొని నీకు దమ్ముంటే కొంటావా? ఎంత అవుతుందో తెలుసా? భూమి వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? ఏమున్నాయి మీ ఆస్తులు? సరే, మీ ఆస్తులు ఉండొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు సంబంధించిన రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ కొన్ని వేల ఎకరాలు భూ కబ్జాలు చేయడం వల్ల ఈరోజు మీ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ. అదే కదా మేము చేసిన తప్పు అదే. మీలాంటి వాళ్ళని అప్పుడే తరిమేస్తే మీ రాష్ట్రానికి ఈ బాధ వచ్చేది కాదు. తెలంగాణలో బతుకుతావు, ఇక్కడ ఫుడ్ తింటావు, ఇక్కడ పని కావాలి, ఇక్కడ దందా చేస్తావు, బిజినెస్ చేస్తావు, తెలంగాణ మీద విషయం చిమ్మాలి. ఇక్కడ నేర్చుకున్నారు మీరు అంతా? ఎవరు నేర్పిస్తున్నారు? మీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళని చూసి ఇట్లా తయారయ్యారా? దయచేసి నువ్వు ఇక్కడ కనపడితే నేను దాంతో పట్టుకొని గన్ పార్క్ కేలాడదీస్తారు. నేను తెలంగాణ అమరవీరుల్ని నువ్వు ఈరోజు అవమానించినావు, తెలంగాణ ప్రజల్ని అవమానించినావు. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందో ఒక్కసారి మీ పాలకులను అడుగు, చెప్తారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళని ఈడదంతా పోయి ఆడపడ్డారు. తెలంగాణ జోలికి వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టాం, అది ఎవరైనా సరే. నువ్వెంతను, నీ లెక్కెంత? నువ్వు తక్షణమే తెలంగాణ ప్రజలకు, తెలంగాణకి క్షమాపణ చెప్పి మళ్ళీ ఏమైనా ఉంటే నీ డ్రామాలు వేసుకో జబర్దస్త్లా. నువ్వు ఇట్లనే తిరిగినావనుకో, తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఏమి ఉండరు, చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఎందుకు అగ్రెసివ్గా ఉంటారు? పోరాటంతో వచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఆ మాత్రం ఇది ఉంటుంది, మా రక్తం మరుగుతుంది. కాబట్టి 100% తెలంగాణను అవమానిస్తే పట్టుకొని దండుడే నేను. 100% కొడతారు నేను. నా అడ్వైజ్ ఏంటంటే, నువ్వు ఇక్కడ కనపడ మాకు ఇంకోసారి.